నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి బన్నీ అందరినీ ముంచేశాడా? సంక్రాంతికి రావాల్సిన కలెక్షన్స్ మొత్తానికి తూట్లు పొడిచాడా? మొత్తానికి బన్నీ లాప్పడి సంక్రాంతి సినిమాల్ని ముంచేశాడా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సంక్రాంతి అనేది ఒక పెద్ద సీజన్ అనుకోవచ్చు, తెలుగు సినిమాలకు ఒక అత్యద్భుతమైన సీజన్. అయితే ఈసారి చూస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక ట్రాక్ రికార్డ్ అయితే నెలకొల్పోతుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి 1000 కోట్ల బరిలో నించున్నటువంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈసారి తెలుగు సినిమాలు ఏవైతే రాబోతున్న గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా డాకు మహారాజ్ కావచ్చు, ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇవన్నీ కలిపి కనీసం ఒక 2500 నుంచి 3000 కోట్లు వసూలు చేయబోతున్నాయనే ఒక వార్త అవుతుంది. కానీ వీటన్నిటికీ కూడా అల్లు అర్జున్ తూట్లు పొడిచాడనే వార్తలు వస్తున్నాయి. నిజంగా అల్లు అర్జున్కి సంక్రాంతి సినిమాలకి ఉన్నటువంటి ఒక కనెక్షన్ ఎటువంటిది? ఎందుకు తూట్లు పొడిచాడంటే, ఎలా తూట్లు పొడిచాడంటే ఏం చెప్తారు? పుష్ప 2 ఎఫెక్ట్ అనేది మామూలుగా పడలేదండి ఇప్పుడు సంక్రాంతి సినిమాల మీద. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ రోజుని ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో ఇది అక్కడ మొదలైంది. అది మొదలయ్యి ఇది ఇంతంత అన్నట్టుగా ఎదిగిపోయి చివరికి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే పుష్ప 2కి దాదాపు 1700 కోట్లు వచ్చినాయి అంటున్నారు. కొంతమంది అది ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. అనేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఫేక్ కలెక్షన్స్ అవ్వడానికి అవకాశం లేదు. నార్త్లో సినిమా పెద్ద హిట్టే కాబట్టి ఆ రేట్లు పెంచినప్పుడు ఆ అమౌంట్ రావడం కూడా పెద్ద కష్టం కాదు కాబట్టి ఫేక్ కలెక్షన్ అనుకోవడం నేను అనుకోవట్లేదు. ఓవరాల్గా అయితే 1700 కోట్లు వచ్చిందంటే ఒక సినిమాకే వచ్చిందంటే మరి సంక్రాంతికి 2000 కోట్లు వసూలు చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు. అయితే ఇప్పుడు ఇష్యూ ఏమొచ్చింది, చివరికి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇక బెనిఫిషియల్కి అనుమతించేది లేదంటాం, రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేకపోవడం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్కి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బన్నీ వర్సెస్ రామ్ చరణ్ లాగా పరిస్థితి ఉన్నప్పుడు, ఈయన ఐకాన్ స్టార్ అన్నప్పుడు, ఆయన గ్లోబల్ స్టార్ అయినప్పుడు ఆయన సినిమాకి వసూళ్ళు మరి పరంగా చూసుకుంటే శంకర్ అనేది ఒక పెద్ద మైనస్ కనపడుతుంది. ఇప్పుడు మరి ఎంత పెద్ద హిట్ అయినా ఈ కలెక్షన్స్ రావాలంటే రేట్లు పెంచుకోవాలి లేదా బెనిఫిషియల్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఆ సినిమాకి కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని సమస్యల వల్ల ఇప్పుడు బన్నీ వేసిన దీనివల్ల వాటి మీద ఖచ్చితంగా సంక్రాంతి సినిమా మీద ఎఫెక్ట్ పడింది. అయితే ఖచ్చితంగా బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో ఇవే సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూసర్ని బ్రతికిస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి తరుణంలో బెనిఫిట్ షోస్ లేకపోవడం వల్ల సినిమా పూర్తిగా కుప్పకూలిపోయినట్టు అనుకోవాలా? ఎందుకంటే రావాలనుకున్న ఏదైతే వసూలు అయితే ఉన్నాయో లేదా లాభాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెనిఫిట్ షోలు లేదా పెంచుకున్న రేటు ఈ రెండే కాపాడుతూ వస్తుంటాయి. కానీ గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, లేదా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఈ 3 సినిమాల పైన ఈ ఎఫెక్ట్ ఎంత ప్రభావం చూపించబోతుందంటే ఏం చెప్తారు? పెద్ద ప్రభావం కనిపిస్తుందండి. ఎందుకంటే మొన్న సినిమా పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళలేదు కానీ, బాలకృష్ణ గారు వెళ్ళలేదు కానీ, వెళ్ళిన వాళ్ళంతా పెద్దవాళ్ళే. వెళ్ళినా కానీ ఇండస్ట్రీ పరంగా వాళ్ళ నుంచి మనం ఏం ఆశించవచ్చు అనేది ఆ ప్రపోజల్ జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అయితే దిగిరాల. ఇప్పటికిప్పుడు దిగి వచ్చినా కానీ అది మళ్ళీ జనాల్లో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలి, ఇష్యూ చల్లారల. మరి ఆ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించారు. ఒక విధంగా అది మనిషిని తీసుకురాలేకపోయినా కొంతవరకు నష్టపరిహారంగా అప్పుడు మొదటిచ్చిన 5 లక్షలు అయితే ఏమో సరిపోగానే 2 కోట్లు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ అయితే తెలంగాణలో జరిగిన ఇష్యూ వల్ల అది ఆంధ్ర మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయితే ఓన్లీ బెనిఫిట్ షోలు కావచ్చు లేదా రేట్లు పెంపుదల కావచ్చు, ఇది ఓన్లీ తెలంగాణకే పరిమితం కాబోతుంది అనుకోవాలా, లేదా పక్కనే ఉన్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పాకితే దీని ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద ఎలా ఉండబోతుంది? ఇది ఇక్కడికే ఉంటుందా లేదా మిగతా రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉందా ఈ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాతావరణం సర్దుమణిగే వరకు కొద్దిగా ఆగాలండి. ఒకవేళ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలన్నా కానీ, వీళ్ళు పెద్దలు అడిగినా కానీ, ఎఫ్టీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు గారు కూడా వెళ్ళారు కాబట్టి దిల్ రాజు గారి సినిమాలే ఉన్నాయి, 2 సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నావు కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ ఆయన సినిమాలే ముఖ్యంగా ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మరి వెంటనే దిగి వస్తేనేమో జనంలో ఒక విధంగా ఆయన ఇంత వేడిగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్టేట్మెంట్ మార్చుకుంటే అదొక పెద్ద రాంగ్ మెసేజ్ వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. అదండి. సో ఇది థియేటర్లకి వదిలేసే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఒకవేళ థియేటర్లకే బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అంటే ఏదైతే సెక్యూరిటీ కల్పించి
వాళ్ళు థియేటర్లలో ఎక్కువ రేట్లు పెంచుకోవడం కానీ, లేదంటే మటుకు బెనిఫిట్స్ కూడా వేసుకోవడం కానీ థియేటర్ బాధ్యత అని చెప్పేసి అయితే అనే అవకాశం ఉండొచ్చు అంటారా? 100%. అంటే ఏపీలో పరంగా నేను కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. సంక్రాంతి సినిమాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పెంచిన రేట్లు ప్రకారం కలెక్షన్స్ రిపోర్ట్ 1700 కోట్లు చెప్తున్నారు వీళ్ళు. అది పెంచకుండా ఉంటే అసలు ఆ కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే 1-2 రోజుల్లోనే 300-400 కోట్లు తేడా వచ్చేస్తుంది. మరి 1700 కోట్ల నుంచి 400 కోట్లు తీసితే 1200 కోట్లే అవుతుంది. అట్లా చూసుకున్నా సినిమా పరంగా చూసుకుంటే సక్సెస్ ఉన్నట్టు లెక్కే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గేమ్ చేంజర్ కానీ 3 సినిమాలు వస్తున్నాయి, ఒకే టైంలో 3 సినిమాలు వస్తున్నాయి, 2 రోజులు తేడాతో వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. అయితే ఖచ్చితంగా వారు ఎవరి మధ్యన అంటే ఖచ్చితంగా బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అయితే అనుకుంటాం. అంటే ఐకాన్ స్టార్ వర్సెస్ గ్లోబల్ స్టార్ అని చెప్పి అనుకుంటాం. అదే ఎక్కడైతే రంగస్థలం కావచ్చు, దాని తర్వాత వచ్చిన RRR కావచ్చు, ఈ 2 సినిమాలలో రామ్ చరణ్కి వచ్చిన మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని కొంచెం కోపంగా తీసుకొని ఈ యొక్క పుష్ప చేశాడని, దానికి నేషనల్ అవార్డు వచ్చిన దగ్గర నుంచి పూర్తి వైరుధ్యం పెరిగిందని చెప్పి అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్కి వచ్చే కలెక్షన్స్ మీద మళ్ళీ కాళ్ళు ఎగరేసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? పుష్ప కాలర్ ఎగరేసే పరిస్థితి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు అతను. ఇప్పటికే కాలర్ ఎగరేసాడు అనేది బాగా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది బన్నీ మీద. ఈ పరిస్థితుల్లో పుష్ప ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఒక విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ మీద పడిపోయింది అది. అది ఎట్లా వెళ్ళిందో తెలియదు కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత చివరికి రేపొద్దున వీటికి కూడా ఎఫెక్ట్ అయితే, అంటే రామ్ చరణ్ సినిమాల పరంగా చూసుకుంటే రామ్ చరణ్ క్రేజ్ పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పుష్పకు ఇది మైనస్ అయింది కాబట్టి కొద్దిగా మాట తీరులో తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ బన్నీలో మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే పుష్ప ఫస్ట్ సినిమాకి ఏదైతే ఉందో తగ్గేదేలే అని చెప్పేసి అన్నాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2కి వచ్చేసరికి అస్సలు తగ్గేదేలే అని చెప్పేసి అన్నాడు. అయితే పుష్ప ర్యాంపేజ్ కూడా రాబోతుంది అని చెప్పేసి అంటున్నాడు. మొత్తానికి ఇప్పుడు పుష్ప తగ్గడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పుష్ప తగ్గాల్సిందే, అనివార్యం. అది పుష్ప తగ్గడం అనేది అనివార్యమండి. ఎందుకంటే మళ్ళీ సినిమా రావడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి, ఇప్పుడు ఓకే రెచ్చిపోయినా కానీ ఉపయోగం లేదు కాబట్టి, కలెక్షన్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి కొన్నాళ్ళు కామ్గా ఉండడం అనేది ఉత్తమం. సో చూద్దాం సార్. మొత్తానికి అటు పక్క తెలంగాణ సర్కార్ కావచ్చు, ఇంకో పక్కన మిగతా ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా పుష్ప అనేది తగ్గాలని అంటున్నారు. మొత్తానికి తగ్గుతాడా లేదనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.